భారతీయ విజ్ఞాన మండలి తరపున కౌశల్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులకు ఉపయుక్తంగా మాక్ టెస్ట్ ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. మరి మాక్ టెస్ట్కు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూజర్ నేమ్గా మీ కోఆర్డినేటర్ ద్వారా మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ @bvmap.org, మీకు ఏదైతే మీ కౌశల్ కోఆర్డినేటర్ గారు ఇచ్చి ఉంటారో ఆ హాల్ టికెట్ నెంబర్ @bvmap.org అని టైప్ చేస్తారు. పాస్వర్డ్గా మాక్ టెస్ట్కు అందరికీ కూడా కౌశల్ 24 సో ఇచ్చి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయినటువంటి టెస్ట్, సో మనం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకు రకరకాల ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో టెస్ట్ అని ఉన్నటువంటి లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో టెస్ట్ అనే లింక్ను క్లిక్ చేసిన వెంటనే తర్వాత ఫస్ట్లో ఉన్నటువంటి టేక్ టెస్ట్, ఫస్ట్ లింక్ అయినటువంటి టేక్ టెస్ట్, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తూ ఉన్నటువంటి ఓపెన్ టెస్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మనం రీడైరెక్ట్ నెక్స్ట్ పేజ్. ఇక్కడ మనం రాస్తున్నటువంటిది కౌశల్ మాక్ టెస్ట్ కాబట్టి ఇక్కడ ఎలాంటి గ్రేడింగ్ ఇవ్వబడదు, కేవలం 10 ప్రశ్నలు ఉన్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి టెస్ట్ అనేటువంటి క్లిక్ చేసిన వెంటనే మనకు టెస్ట్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ మాక్ టెస్ట్కు సంబంధించి కేవలం 10 ప్రశ్నలతో మనకు టెస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం విద్యార్థులు కౌశల్ క్విజ్ నందు పాల్గొనడానికి ఒక మోడల్ టెస్ట్ మాత్రమే. సో ఇక్కడ ఇచ్చేటువంటి ప్రశ్నలు జస్ట్ నమూనా ప్రశ్నలు మాత్రమే. మీరు గమనించినట్టయితే దాదాపుగా మ్యాథ్స్కు సంబంధించినవి, సైన్సు, సోషల్, ICA ఇండియన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ అనేటువంటి అంశాలన్నింటిపైన కూడా మనకి ఇక్కడ టెస్టులో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతాయి. మరియు గమనించవచ్చు సింపుల్గా ఉన్నటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మరి ఈ క్వశ్చన్స్కు ఏదైతే 4 ఆప్షన్స్ ఉన్నాయో వాటిలో ఏ దానికైతే కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనుకుంటామో ఆ ఆన్సర్ను క్లిక్ చేసి రైట్ సైడ్ డౌన్లో ఉన్నటువంటి నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డౌన్లో రైట్ సైడ్కు ఉన్నటువంటి నెక్స్ట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు జనరల్ నాలెడ్జ్ మీద, సైన్స్ మీద, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరుగుతాయి. టోటల్గా 10 ప్రశ్నలు అనుకుంటున్నాం. వీటికి ఎక్కడ కూడా మనకు మార్క్స్ అనేది అలాట్ చేయబడవు, కేవలము నమూనా మాత్రమే. సో ఇదే విధంగానే మీరు మెయిన్ ఎగ్జామ్ కూడా మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ @bvmap.org అనేటువంటి యూజర్ నేము, పాస్వర్డ్ అనేది కౌశల్ 24 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగానే మీరు మెయిన్ టెస్ట్ను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా మనకు వచ్చినటువంటి 10 ప్రశ్నలు కంప్లీట్ అయిన తర్వాత డౌన్లో లెఫ్ట్ సైడ్ ఫినిష్ అని ఉంటుంది బటన్. సో ఆ ఫినిష్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మన విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు గైడ్ చేసేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఈ విషయాలను గమనించి మాక్ టెస్టును అటెంప్ట్ చేసి 20, 21, 22 తేదీలలో జరగబోయేటువంటి మెయిన్ పరీక్షకు మన విద్యార్థులను సన్నద్ధం చేస్తారని కోరుతున్నాం. సో కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే మన మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది మాక్ టెస్ట్ కంప్లీట్ చేసేటువంటి పద్ధతి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు. Welcome to Digital World Anil Tech Guru. You can learn simple ICT tools and techniques. Student can get latest educational information and biology related issues. Please like and subscribe Anil Tech Guru. Click on bell icon, don't miss videos.